కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత డిసెంబర్ మాసంలో పరిపాలనను మొదలుపెట్టి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమ భాగంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన భాగంలో వారిని దిక్సూచిగా మనమందరం కూడా ఆలోచన చేసి క్షేత్రస్థాయి నుంచి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆనాడు వారు చెప్పిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ మంత్రిగా పరిపాలన ముందుకు అందిస్తూ దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో అనేక అంశాల విషయంలో పర్యవేక్షణ గాని నియామకాల విషయంలో గాని అదే విధంగా ఈ రోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేని గత దశాబ్ద కాలం నుంచి ముందుకు నడిచిన ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సమీకృతం చేసి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ గత దశాబ్ద కాలంలో డైట్ ఛార్జీలు పెరగక కాస్మెటిక్ ఛార్జీలు పెరగక ఉన్న ఈ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న మా పిల్లల గురించి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి